అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమం. దీక్షా దివస్ లో పాల్గొన్న కౌన్సిలర్ రమేష్ నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ జీ మాట్లాడుతూ నవంబర్ 29, 2009 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్ష కూర్చున్న రోజు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమేష్ జీ, కందకట్ల వీరయ్య, రిటైర్డ్ టీఎన్జీఓ అధ్యకులు దేశనాయక్, మూడవత్ లక్ష్మణ్ నాయక్, సల్లోజ శేఖరాచారి, కాంపల్లి రామస్వామి, పల్లవల శ్రీనివాసు, గాజుల రాము, వేమవరం రాములు, మక్కల యేసు, నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివస్ గా చేసుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చినటువంటి ఉద్యమకారులకు ఏదైతే ఉందో 250 గజాల స్థలము, 25,000 రూపాయల పింఛను, బస్సు సౌకర్యం, ఆరోగ్య కార్డు అన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. మరియు తెలంగాణ రాష్ట్రంలో మనందరం సుభిక్షంగా ఉన్నామంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల చల్లని పాలన ఉంది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఏదో మార్పు వస్తుందని సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ రోజు పేద ప్రజలు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా చాలా భయంతో, ఇబ్బందులతో గడపాల్సి వస్తుంది. అట్లా కాకుండా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మళ్ళా కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకున్నామా ఎదురు చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని తెలుపుకుంటూ ఈ రోజు నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నాగర్ సాగర్ లో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర మేమందరం కలిసి దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.